ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో పిల్లల చదువు విషయంలో వెనకబడిపోతున్నారండి. చక్కగా రూమ్ ఇచ్చాము, అలాగే వాళ్ళకి సపరేట్గా టేబుల్ ఇచ్చాము, కానీ చదవలేకపోతున్నారు. అనుకున్నంత ర్యాంకులు రావడం లేదు, ఏదో తెలియడం లేదండి, ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు అనేవారికి ఈ తేలికైన ఉపాయం ప్రయత్నించండి. పిల్లలు వారు కూర్చునే రూము, వారు చదువుకునే విధానంలో వారి టేబుల్ వేసిన తర్వాత వారి ముఖం ఎప్పుడు తూర్పు వైపు ఉండాలంటే సూర్యుడు ఉదయించే వైపు వాళ్ళ ముఖం ఉండాలి. అలాగే వాళ్ళ టేబుల్ మీద ఒక వెండి గిన్నెలో ఒక 5 యాలకులు వేసి ఉంచండి. ఆ తర్వాత వారికి టేబుల్ మీద సరస్వతీదేవి పటం కానీ ఫోటో కానీ చిన్నది ఒకటి పెట్టండి. అలాగే వారి పుస్తకాల్లో కానీ వారి టేబుల్ మీద ఏదైనా అవకాశం ఉంటే ఒక నిమల పింఛాన్ని పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే వారి జాతకంలో కొన్ని దోషాలు దొరుకుతాయి. ఉదాహరణకి చెప్తాను. టేబుల్ మీద యాలకులు అంటే బుధుడు, వెండి గిన్నె చంద్రుడు, తూర్పు వైపు మనం సూర్యుడి వైపు ఉండడం అంటే మనకి సూర్య భగవాను నుంచి వచ్చే ఎనర్జీ. దీనికి గజకేసరి యోగం అని కూడా అంటారు. బుధుడు బుద్ధికి సంబంధించిన వాడు, బుద్ధిమాంద్యాన్ని తగ్గిస్తాడు. అలాగే మనం ఒక నిమల పింఛం పెట్టుకోమని చెప్తాం. ఎందుకు చెప్పాము? నిమల పింఛం ఉండటం వల్ల నిమల పింఛము రాహువుకు సంబంధించిన నెగటివ్ ఎనర్జీని అంటే చంచలమైన స్వభావాన్ని తగ్గిస్తుంది. ఇలా నిమల పింఛాన్ని పుస్తకంలో పెట్టుకున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లల ముఖాన్ని ఖచ్చితంగా తూర్పు వైపు పెట్టండి. మంచి రిజల్ట్స్ చూస్తారు. కొంతమంది చదువుకి వెళ్ళను, నేను చదవను అనేవారికి కూడా ఈ విధంగా చేయటం వల్ల వారు చదువుకునే ఫేసింగ్ మార్చితే చాలు, ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైనా సరే నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, మీకున్న సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.